First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఐటీ ప్రేక్షకులకు నమస్తే అండి. ఇప్పుడు నాతో పాటు పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ రమేష్ బాబు పసుపులేటి గారు ఉన్నారు. సార్ని అడిగి అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలా, అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలా, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రజలకు మేలు కలుగుతుందో మనం తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రజల్లో ఇన్వెస్ట్ చేయాలంటే మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, అమెరికా డెవలప్డ్ కంట్రీ లేదంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? మీరు ప్రజలకి ఏం తెలియజెప్తారు? డెఫినెట్గా సార్. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, సో మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే సో ఇది లాంగ్ టర్మ్ స్టోరీ. మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ స్టోరీ. సో ఇండియా గ్రోత్ స్టోరీ కూడా లాంగ్ టర్మ్ స్టోరీ. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. చాలామంది ఇప్పుడున్న వాళ్ళందరూ చాలా చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటుంటారు, ఏది ఇండియా డెవలప్ అవుతుందని చాలామంది అంటున్నారు, చాలామంది వింటున్నారు, చాలామందికి ఇసుగు కూడా పుట్టింది. ఏంది ఇదే వింటున్నాం, ఇంకెప్పుడు డెవలప్ అయ్యేదని చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి గారు, తర్వాత మన ఫైనాన్షియల్ మినిస్ట్రీ కానివ్వండి, సో అన్ని ఆర్థిక అంచనాల ప్రకారం మనం 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవుతాం. ఇది ఒక మన ఇండియానే కాదు చెప్పింది, అమెరికా చెప్పింది, సో ఇదే జపాన్ మార్కెట్స్ చెప్పాయి, చైనా మార్కెట్స్ కానీ అందరూ ఇవి కన్ఫర్మ్ చేశారు. ఎందుకు చేశారు? దీనికి ఫండమెంటల్స్ ఏమున్నాయి? సో మనం ఇండియా పరంగా వచ్చేసి ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము భారతదేశ జనాభా వచ్చేసి 145 కోట్ల దాకా వచ్చింది. వీటిలో మనకి యావరేజ్ ఏజ్, సో యంగ్ పాపులేషన్ ఏజ్ వచ్చేసి మనది యావరేజ్ వచ్చి 29 ఇయర్స్. అంటే మనము యంగెస్ట్ కంట్రీ. సూపర్. వరల్డ్లోనే మనము యంగెస్ట్ కంట్రీ. సరే, మన తర్వాత ఎవరున్నారు? మనం 29 ఇయర్స్ ఉన్నాం. సో మన తర్వాత ఎవరున్నారు? మన తర్వాత చూస్తే చైనా ఉంది. చైనా ఎంత ఉంది? 41 ఉంది. ఓకే. చైనా యావరేజ్ ఎంత ఉంది? 41 ఉంది. ఓకే. అక్కడ ఏంటంటే యంగ్ పీపుల్ కన్నా రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో అంటే వాళ్ళు పనిచేసేది తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళ జీడిపి ఓన్లీ 1% లేదా 3% మధ్యలోనే ఉంటుంది. అదే మన జీడిపి చూస్తే ఆల్మోస్ట్ 6% పైనే. కోవిడ్ టైంలో అయితే 7% అబోవే ఉంది యావరేజ్. కోవిడ్ నెక్స్ట్ ఇయర్ 9% ఉంది, తర్వాత 8%, తర్వాత 7%కి వచ్చాం. ఇప్పుడు కూడా ట్రేడ్ డెఫిసిట్ మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం వచ్చే ఆదాయం కన్నా లాస్ ఇంతకుముందు 8% అలా ఉండేది, ఇప్పుడు ఓన్లీ 3% తీసుకొచ్చాం. ఇదంతా ఎందుకు? మన యంగ్ పాపులేషన్ ఏం చేస్తారు? వాళ్ళు ఏదో పని చేస్తారు, దాని ద్వారా సంపద సృష్టిస్తారు, దాని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడతారు, జిఎస్టీలు కడతారు, దాని ద్వారా జిఎస్టీ పెరుగుతుంది, జిఎస్టీతో పాటు జీడిపి పెరుగుతుంది, మన సంపద పెరుగుతుంది. సో మన తర్వాత ఎవరున్నారు అనుకున్నాం? 41 ఇయర్స్లో చైనా ఉందనుకున్నాం. తర్వాత ఎవరున్నారంటే అమెరికా ఉంది. అమెరికా 45 ఇయర్స్ ఉంది ఏజ్. యావరేజ్ ఏజ్ 45 ఇయర్స్ ఉంది. అమెరికా జనాభానే తక్కువ ఉంది, 35 కోట్ల మంది. 35 కోట్ల మందిలో ఆల్మోస్ట్ చాలామంది 50 అబవే ఉన్నారు. అందుకనే యావరేజ్ 45కి వచ్చింది. సో వీళ్ళు 45 ఏజ్లో ఉన్న యావరేజ్ పర్సన్స్ ఎంతకాలం పనిచేస్తారు? ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తారు, లేదంటే ఇంకో 15 ఏళ్ళు పనిచేస్తారు. అంటే ఓ 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఆ కంట్రీ ఆర్థికంగా ముందుకెళ్ళడం కష్టం. అప్పుడు యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? 50-55కి పెరిగిపోతుంది. ఇప్పుడు జపాన్ పరిస్థితి అదే ఉంది. జపాన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 50+ ఉంది యావరేజ్ ఏజ్. అంటే అక్కడ 90%, 90 ఏజ్లో కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా బతికి. వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు జపాన్ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు 90 ఇయర్స్ బతుకుతారు. వాళ్ళ యావరేజ్ ఏజ్ 90 ఇయర్స్ ఉంది. సో అంటే వాళ్ళ యంగ్ పీపుల్ కన్నా అక్కడ ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా డెఫినెట్గా గ్రోత్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఎంత $4 ట్రిలియన్ ఉన్నాం, అంటే 4 లక్షల కోట్ల డాలర్స్లో ఉన్నాం. మన ఎకానమీ మన జీడిపి ఎకానమీ 4 లక్షల కోట్లు ఉన్నాం. మన ముందు ఎవరున్నారు? జపానే ఉంది. వాళ్ళు ఎంత ఉన్నారు? 4,30,000 కోట్లు, అంటే $4.3 ట్రిలియన్ ఉన్నారు. వాళ్ళని దాటడానికి మనకి ఎంతో టైం పట్టదు. అంటే మనం నెంబర్ 4 కావడానికి
మనకి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు మనం నెంబర్ 3 ఉన్నాం, సో నెంబర్ 5 ఉన్నాం 2025లో. 2026 కల్లా మనం వాళ్ళని బీట్ చేసేస్తాం. మనం నెంబర్ 4 ఎకానమీ అయిపోతాం. తర్వాత మన దానికన్నా ముందు ఎవరు ఉన్నారు? జర్మనీ ఉంది. జర్మనీ ఎంత ఉంది? $4.5 ట్రిలియన్, అంటే 4,50,000 కోట్ల డాలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళని దాటడానికి ఇంకొక సంవత్సరం. ఎందుకు ఒకటే సంవత్సరం అని చెప్తున్నానంటే మనము 6.5 ఫాస్ట్లో వెళ్తున్నాం. జీడిపి గ్రోత్ రేట్లో 6.5 తోటి వెళ్తున్నాం మనం యావరేజ్గా. అదే వీళ్ళు చూస్తే, జపాన్ చూస్తే ఓన్లీ 1% జీడిపి రేటు ఉంది. జర్మనీ చూస్తే ఓన్లీ 2% ఉంది జీడిపి రేటు. అంటే మనం పరిగెత్తున్నాం, వాళ్ళు నడుస్తున్నారు, మనం పరిగెత్తున్నాం. అప్పుడు మనకేమైద్ది? వాళ్ళు దాటడం పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఎంతో దూరంలో కూడా లేరు, మనకి కొన్ని వేల కోట్ల దగ్గరలోనే ఉన్నారు. మనం పరిగెత్తున్నాం కాబట్టి దానివల్ల మన యంగ్ పాపులేషన్ ఎక్కువ, మనలో పనిచేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి కంపల్సరీగా మనం 2027 కల్లా నెంబర్ 3 ఎకానమీ అయిపోతాం. ఇంకా మనకన్నా ముందుంది ఎవరంటే నెక్స్ట్ చైనా ఉంది. చైనా వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ $20 ట్రిలియన్, అంటే 20 లక్షల కోట్ల డాలర్లు ఉంది వాళ్ళ దగ్గర. వాటి తర్వాత దానిపైన ఎవరు ఉన్నారంటే అమెరికా ఉంది. వాళ్ళు $30 ట్రిలియన్ ఉన్నారు, అంటే 30 లక్షల కోట్ల డాలర్లు. వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. సో వీళ్ళని దాటడానికి కొద్దిగా టైం పట్టచ్చు. సో వాళ్ళని దాటడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే మనం ఇప్పుడు ఓన్లీ 4 lakhs crores డాలర్స్ అయితే, 4 లక్షల కోట్ల డాలర్లు అయితే, వాళ్ళు 20 లక్షల కోట్ల డాలర్లో ఒకరు 30 లక్షల కోట్ల డాలర్లు ఉన్నారు. వాళ్ళు కూడా జీడిపిలు బాగానే ఉన్నాయి. చైనా చూస్తే ఆల్మోస్ట్ 3% ఉంది. యూఎస్ చూస్తే ఆల్మోస్ట్ 4.5% లాస్ట్ ఇయర్ జీడిపి రేట్ ఉంది. ఈ ట్రంప్ వల్ల కొద్దిగా తగ్గిన 4%కి వస్తుంది. సో ట్రంప్ కానీ వెనక్కి తగ్గితే, నిర్ణయాల మీద వెనక్కి తగ్గితే మళ్ళీ 4.5% జీడిపితో వాళ్ళు కూడా మనం పరిగెత్తుంటే వాళ్ళు కొద్దిగా జాగింగ్ చేస్తున్నారు. సో వాళ్ళని దాటడానికి కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే అంతరం కూడా ఎక్కువ ఉంది. లక్షల కోట్లలో ఉంది, వేల కోట్లు లేదు కాబట్టి లక్షల కోట్లలో ఉంది. ఏదేమైనా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం 2047 కల్లా మన సంపద పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనది $3,000 ఉంది యావరేజ్. మన ఇండియాలో యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి $3,000 ఉంది. అదే అంటే $3,000 అంటే అప్రాక్సిమేట్గా 2.5 లక్షల రూపాయలు ఉంది మన ఇండియన్ యావరేజ్ ఇన్కమ్. అదే మనకి 2047 కల్లా, లేదా అంత దూరం కూడా పట్టకపోవచ్చు, 15 సంవత్సరాలు అంటే 2040 కల్లా ఇది $15,000 అవుతుంది అంచనా. అంటే ఆల్మోస్ట్ $3,000 నుంచి $15,000 అంటే 5 రెట్లు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 2.5 లక్షలు ఉన్నది, అప్పుడు 12.5 లక్షల రూపాయలు యావరేజ్ అవుతుంది. ఈ యావరేజ్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? సంపద సృష్టించినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 2.5 లక్షలు సంపాదించిన వాళ్ళు 1 లక్ష రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, లేదా 1 లక్షన్నర ఖర్చు పెడుతున్నారు, 1 లక్ష దాచి పెడుతున్నారు అనుకుందాం. అదే 12.5 లక్షలు సంపాదించినప్పుడు ఏం చేస్తారు? ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇంకో 6.5 లక్షలు దాచిపెట్టుకుంటారు, లేదా 6.5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 5 లక్షలు దాచిపెట్టుకుంటారు. సో వాళ్ళు ఖర్చు చేసినా మన జీడిపి పెరిగిద్ది, జిఎస్టీలు పెరుగుతాయి. వాళ్ళు దాచిపెట్టినా అదేదో కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీస్ గ్రో అవుతాయి. గ్రో అయినప్పుడు మన ఎకానమీ పెరుగుతుంది. ఇదంతా చూస్తే మనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ కనపడుతుంది. సరే, ఇప్పుడు అమెరికాలో మైనస్ పాయింట్ లేదంటే వాళ్ళకు ఉందే జనాభా తక్కువ, 35 కోట్ల మంది, అందులో 45 years యావరేజ్ వాళ్ళది. చైనా చూసినా కూడా 41, మనకు 29. అంటే మనకున్న అవకాశం వాళ్ళకి లేదు. మనం 29 నుంచి 60 దాకా, అంటే ఇంకా 30 ఏళ్ళు పనిచేయగలుగుతాం. అదే అమెరికా చూస్తే 15 ఏళ్ళే పనిచేయగలుగుతాం. చైనా చూస్తే ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళే పనిచేయగలుగుతాం. సో మనకున్న అవకాశాలను బట్టి, సో ఈ ఆదాయాన్ని బట్టి మనం 2047 కల్లా కంపల్సరీగా ఒక డెవలప్డ్ కంట్రీ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. వికసిత్ భారత్ అనేది 2047 మనం ఉంటే మనం చూస్తాం, లేకపోతే మన పిల్లలు చూస్తారు. స్వాతంత్రం వచ్చిన 100 yearsకి ఘనంగా డెఫినెట్గా 100 సంవత్సరం మనం స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకునేది డెవలప్డ్ కంట్రీలోనే. డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు యూఎస్ కానివ్వండి, యూకే కానీ, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. వాటిలో ఉండే ఆర్థిక, వాళ్ళకి కావాల్సిన లివింగ్ స్టేటస్, సో వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, తర్వాత అలాగే వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ మన ఇండియాకి కూడా వచ్చేస్తాయి. సో 2047 అంటే ఇంకొక 22 సంవత్సరాలు మాత్రమే ఉంది. సో రమేష్ గారు, అయితే మన దేశం చాలా ఫాస్ట్గా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవస్థ. ఈ క్రమంలో ప్రజల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి? ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్పండి. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి అందులో ప్రతి ఒక్కళ్ళకి అసెట్ అలొకేషన్ ఉండాలి. కొంతమంది తెలుసో తెలియకుండా చేస్తున్నారు, కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియకుండా చేస్తున్నారు. అసెట్ అలొకేషన్ అంటే కొంతమంది
ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ల్యాండ్ కొనున్నారు, ఇల్లు కొనున్నారు, ఫ్లాట్ కొన్నారు, ఏదో అంటే ఎమోషనల్గాను ఎలాగో ఫ్లాట్ కొని ఉంటే అదొక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. కొంచెం నేను ఇంటర్ఫీర్ అవుతున్నాను. రియల్ ఎస్టేట్ మన దేశంలో బిగ్గెస్ట్ ఎమోషన్. ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొంచెం కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎఫర్ట్ చేయగల పీపుల్ నాకు తెలిసి రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ పెట్టారు అనుకుంటున్నా. ఈజ్ ఇట్ రైట్? కరెక్ట్, డెఫినెట్గా. మన ఇండియాలో ఇప్పటికీ స్టిల్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ తీస్తే మోర్ దాన్ 50% రియల్ ఎస్టేట్. అవునా? కంపల్సరీగా అది పెద్ద ఆస్తి. మన ఇండియాలో ఉన్న భూములు ఎన్ని, అసలు ఫ్లాట్స్ ఎన్ని, వీటన్నిటికీ ఓనర్స్ ఉన్నారు. ఓనర్స్ అంటే ఎవరు? ప్రజలే, అందరు ఇన్వెస్టర్సే, పెట్టుబడిదారులే. అంటే దాదాపు 55% ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఒక 10 నుంచి 15% గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు? పెళ్ళిళ్ళ కోసం అని, లేకపోతే ఆడపిల్లలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాలని ఇప్పుడే సంవత్సరం ఏదో ఒకటి కొనడం అని, కొంతమంది ప్యాషన్ కోసం అని ఏదో విధంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, తెలుసో తెలియక. సో ఇది ఒక అసెట్ అలొకేషన్. దాని తర్వాత చాలామంది ఎఫ్డీలు చేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు కూడా మనకు తెలిసిందే, మన ఇండియాలో దాదాపు 10 లక్షల కోట్ల పైనే ఎఫ్డీలు ఎక్కువ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ. వీటిని అన్నిటి కలిపినా కూడా దాదాపు అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఆల్మోస్ట్ 70 లక్షల కోట్లు ఉంటాయి. ఎఫ్డీలు అన్నీ కలుపుకుంటే 100 లక్షల కోట్లు ఉంది. సో అంటే మ్యూచువల్ ఫండ్ కన్నా ఇంకా ఎఫ్డీలోనే ఉంది. అంటే ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేయొద్దంటే అది కరెక్ట్ కాదు. ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ మనీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 1-2 ఇయర్స్ తర్వాత డబ్బులు కావాలనుకోండి, అవి మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. అవి ఎందులోకి వెళ్ళాలి? ఎఫ్డీలోకి వెళ్ళాలి. కానీ చాలామంది లాంగ్ టర్మ్ మనీ కూడా ఎఫ్డీలో పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ తర్వాత కావాలి, 20 ఏళ్ళ తర్వాత కావాలి, అది ఎఫ్డీలో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాంకులో ఎఫ్డీ చేస్తే ఏమవుతుంది? 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. అది మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 రెట్లు అవుతుంది. 12% వచ్చినా కూడా 3 నుంచి 4 రెట్లు అవుతుంది. అప్పుడు 10 ఏళ్ళకి డబుల్ అవ్వడం మంచిదా, 3 నుంచి 4 రెట్లు అవ్వడం మంచిదా అంటే 3 నుంచి 4 రెట్లు అవ్వడమే మంచిది. ఎందుకంటే డబుల్ వస్తుంది కదా. సో మనీ కూడా ఫాస్ట్గా పెరగాలి కదా, మనతో పాటు మనీ కూడా ఫాస్ట్గా పెరగాలి. మన ఇండియా పరిగెత్తుంది, మనం పరిగెత్తున్నాం, మనం మరీ పరిగెత్తకపోతే ఉపయోగం లేదు, మళ్ళీ వెనకబడిపోతాం. కరెక్ట్. సో అందుకని కంపల్సరీగా గోయింగ్ ఫార్వర్డ్ మన ఇన్వెస్ట్మెంట్ అన్నిట్లోకి సమానంగా వెళ్ళాలి. అంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలి, గోల్డ్లోకి వెళ్ళాలి, కొంత భాగం షార్ట్ టర్మ్ మనీ ఎఫ్డీలోకి వెళ్ళాలి. లేదంటే మ్యూచువల్ ఫండ్లో కూడా డెట్ ఫండ్స్ ఉన్నాయి. డెట్ ఫండ్స్ 1 ఇయర్కి అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్స్ ఫండ్స్ అని, బాండ్ ఫండ్లు అని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని, గిల్ట్ ఫండ్స్, లేదా గోల్డ్ ఫండ్స్ అని, వీటన్నిటిలో కూడా వెళ్ళాలి. ఇవి మనకి 7 to 8% రిస్క్ లేకుండా ఇస్తాయి. అలాగే తర్వాత ఈక్విటీలోకి కూడా వెళ్ళాలి. ఈక్విటీలోకి నేను రాను, వీటిలోనే పెట్టుకుంటామంటే వాళ్ళు ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇండియా అనేది గ్రోయింగ్ కంట్రీ, ఇంకా చెప్పాలంటే ఫాస్ట్లీ గ్రోయింగ్ కంట్రీ. అన్ని దేశాల కన్నా అన్ని విధాల మానవ వనరులతో పాటు సో అన్ని విధాలుగా ఫాస్ట్గా గ్రో అయ్యే కంట్రీ ఏదంటే ఇండియానే. మరి ఇందులో నేను ఇన్వెస్ట్ చేయను, నేను అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తాను, అక్కడ 4% వచ్చినా చాలు, అక్కడ పెట్టుకుంటానంటే అది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా పరిగెత్తున్నప్పుడు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి. సో మన యూకే పార్లమెంట్లో కూడా అన్నారు ఒక మినిస్టర్, ఇండియా ట్రైన్ ఇస్ స్టార్టెడ్ అని. అంటే ఇండియా ట్రైన్ లాగా పరిగెత్తుంది, ఒక బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుంది. వాటిలో మనం కూడా పాల్పంచుకోవాలని బ్రిటన్లో ఒక మంత్రి అన్నాడు. అలాంటప్పుడు అది మనం కూడా అందిపుచ్చుకోవాలి. వాళ్ళకే తెలిసినప్పుడు, వాళ్ళ విదేశీయాలు వాళ్ళ పార్లమెంట్లో మంత్రులకే తెలిసినప్పుడు మనకు కూడా తెలుసుకుంటే మనం కూడా పెట్టుబడి పెట్టి మనం కూడా డెఫినెట్గా ఆ ఫలితాలు పొందొచ్చు. సో ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఆపర్చునిటీ ఫ్యూచర్ వాళ్ళకి రాకపోవచ్చు. ఆల్రెడీ మనం 2047 డెవలప్ అయిపోయిన తర్వాత ఇంత ఫాస్ట్గా పరిగెత్తాం. ఒకనొక టైంలో స్టాగ్నెంట్ అయిపోతాము, అంటే స్లోగా ఆర్థిక మందగమనం ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన తర్వాత ఇంకా స్లోగా గ్రో అవుతుంది, సాచురేషన్ పాయింట్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అంత అవకాశాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి ఉన్న అవకాశాలు వాళ్ళకు ఉండవు ఫ్యూచర్లో. మనం తెలుసో తెలియక చాలా మంచి టైంలో ఉన్నాం. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు ఒక 100 రూపీస్లో ఒక 20 రూపీస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఒక 20% గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఒక 20% డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్స్, అది షేర్ల రూపంలో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ రూపంలో కానివ్వండి, లేదంటే ఒక 20 రూపీస్ షేర్లో, ఒక 20 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొక 20 రూపీస్ వచ్చేసి మన ఎమర్జెన్సీ ఫండ్, అంటే ఏమైనా అత్యవసరాల కోసం బ్యాంక్ అకౌంట్లో కూడా పెట్టుకోవాలి, సేవింగ్స్ అకౌంట్లో. అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఇబ్బంది రావు. స్టాక్స్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతాయి, మ్యూచువల్ ఫండ్ కూడా బాగా పెరుగుతాయి. అది కూడా ఒక ఆపర్చునిటీ, అది కూడా ఒక అసెట్, అది కూడా మనం మిస్ కాకూడదు. మళ్ళీ దీని గురించి మనం
ఏ స్టాక్లో పెట్టాలని తలకాయ బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్ థియరీ ఉంది, వారన్ బఫెట్ గారి థియరీ, సింపుల్ థియరీ. ఆయనకి తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్లోనే పెట్టుబడి పెడతాడు ఆయన. ఆయనకి తెలియని స్టాక్ గురించి, అది ఏ స్టాకో తెలుసుకొని దాని గురించి దీర్ఘంగా దాని మీద ఆలోచన చేయడం ఇలాంటివి కాదు, తెలుసుకునే. మనకి సింపుల్గా తెలిసినవి ఏముంటాయి, మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి మనం యూజ్ చేసే అవన్నీ. ఇప్పుడు సపోజ్ మనం ఇందాక అనుకున్నట్టు బ్రష్ కాడ నుంచి, పేస్ట్ కాడ నుంచి, సోప్ కాడ నుంచి, అలాగే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకుంటున్నాం. సో ఈ డ్రెస్ ఏ కంపెనీ తయారు చేస్తుంది, దాని మీద లోగో ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ షేర్ కొనుక్కోవచ్చు. లేదు ఇప్పుడు మనం బైక్ తీస్తున్నాం ఆఫీస్కి వెళ్ళడానికి, బైక్ ఏ కంపెనీ, ఆ కంపెనీ షేర్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్నామంటే దాదాపు 100 కోట్లు 145 కోట్ల జనాభాలో బైక్ వాడేవాళ్ళు దాదాపు 20-30 కోట్లు ఉంటారు. వాళ్ళు కూడా బైకులు వాడుతున్నారు, మనలాగే వాళ్ళు కూడా బైకులు వాడుతున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా వాడతారు, ఇంకా జనాభా పెరిగిద్ది. జనాభా పెరిగినప్పుడు డెఫినెట్గా బైక్స్ వాడతారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం బైక్స్ ఎంతమంది వాడారు, చాలా తక్కువ మంది వాడారు. ఇప్పుడు బైక్ అంటే అందరూ వాడుతున్నారు. రేపు గోయింగ్ ఫార్వర్డ్ ఏమైంది, ఇప్పుడున్న యూత్ కూడా బైక్స్ వాడడం మొదలు పెడతారు. సో ఇలాగా బైక్ షేర్స్ కొనుక్కోవడం. సపోజ్ బైకే కొన్నాం, తర్వాత పెట్రోల్ కొట్టించుకోవాలి. మనం ఏ పెట్రోల్ బంక్కి వెళ్తాం, ఆ పెట్రోల్ బంక్ షేర్ కొనుక్కోవచ్చు. దాని ద్వారా వచ్చే డివిడెండ్స్తోనే మనం పెట్రోల్ కొట్టించుకోవచ్చు ఫ్రీగా. మనం ఏమి ఎక్కువ సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ పెట్రోల్ బంక్ షేర్లు కొనుక్కుంటే ఆ డివిడెండ్ తోటి మనం పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అలాగే డ్రెస్కు సంబంధించిన షేర్లు కొనుక్కుంటే ఆ డివిడెండ్తో మనం డ్రెస్ కొనుక్కోవచ్చు. సో ఇలాగా మన నిత్యావసరాల్లోనే ఏవి బాగా పెరుగుతున్నాయి, ఏవి బాగాలేదో తెలుసుకొని కొద్దిగా వాటిలో, అంటే ఇప్పుడు పెట్రోల్ అంటే 3 కంపెనీలు ఉన్నాయి, ఈ మూడిట్లో ఏది రిటర్న్స్ ఎక్కువ వస్తుందో కొద్దిగా బ్యాలెన్స్ షీట్లు అవన్నీ మనం చెక్ చేసుకొని ఇలాగ నిత్యావసరాల్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మనం బ్యాంకులోనే ఎందుకు సేవింగ్ చేస్తున్నాం, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నాం, బ్యాంకులో లోన్ తీసుకొని వడ్డీ కడుతున్నాం బ్యాంక్కి. ఆ బ్యాంక్ షేర్లు కొనుక్కుంటే దాని మీద వచ్చే డివిడెండ్లు ఇంట్రెస్ట్ సరిపోద్ది, మళ్ళీ దాని గ్రోత్ మనకు అదనపు ఆదాయం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక షేర్ గురించి చెప్పట్లేదు, నేను సపోజ్ HDFC బ్యాంక్ షేరే ఉంది. ఒక 7 years బ్యాక్ 700-800 ఉండేది, ఇప్పుడు 1800 అయింది. అదే మనం 7 years బ్యాక్ ఒక FD పెడితే ఇప్పుడు డబుల్ కూడా అయ్యేది కాదు. కరెక్ట్. ఇప్పుడు ఇంకా 10 yearsకి డబుల్ అయ్యింది, 7 yearsలో డబుల్ కూడా అవ్వదు. కానీ ఆ షేర్ 700 రూపీస్ నుంచి 1800 వచ్చింది, ఇంకా తక్కువ పెరిగింది. తక్కువ పెరిగినా కూడా ఆల్మోస్ట్ 2.5 టైం అయింది. మనం సపోజ్ హోమ్ లోన్ తీసుకుని వాళ్ళకి వడ్డీ కట్టినా మనం 7 yearsలో డబుల్ కొట్టాం. 7 yearsలో డబుల్ కట్టాం. మనం ఎన్ని సంవత్సరాలు డబుల్ కడతాం, ఆల్మోస్ట్ 20 years లోన్ తీసుకుంటే 20 yearsకి మనం డబుల్ కడతాం, ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి డబుల్ కడతాం. కానీ మనకి FD మన షేర్ ఎన్ని సంవత్సరాలు డబుల్ అయింది, లెస్ దాన్ 7 years డబుల్ అయింది. అంటే మనం ఈ ఆపర్చునిటీస్, అంటే షేర్ డబుల్ అయింది, ఒక్కోసారి షేరు డబుల్ కాకుండా ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం హోమ్ లోన్ 20 ఏళ్ళకి కదా, సో ఇది 20 ఏళ్ళకి, FD కూడా 10 ఏళ్ళకి చేస్తున్నాం కదా, 10 ఏళ్ళకి చేయాలి. ఇంకోటి వచ్చేసి మనం అందుకనే రెగ్యులర్ యూజ్ చేసేదే ఎంచుకోవాలి. ఇప్పుడు SBI బ్యాంకే ఉంది, SBI బ్యాంక్లో దాదాపు మనకు తెలిసినట్లే 50 కోట్ల మంది SBI బ్యాంకులో అకౌంట్ ఉంది. SBI అకౌంట్ ఆల్మోస్ట్ మనం డబ్బులు పెట్టుకున్నాం, 50 కోట్ల మంది డబ్బులు వేస్తున్నారు అందులో. కొంతమంది పెద్ద పెద్ద కోట్లు అందులో ఉన్నాయి, కొంతమంది చిన్న చిన్నవి కూడా అవసరాలు అందులోనే తీసుకుంటున్నారు. దాంతోపాటు ఒక షేర్ తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే నేను అనేది ఏమిటంటే రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రతిరోజు ఇన్వెస్టర్ మానిటర్ ఉండాలన్నది నా ఉద్దేశం. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఒకప్పుడు అందరూ వాడారు, ఎస్ బ్యాంక్ షేర్ కుదేలైంది, వాడారు చాలామంది ప్రజలు. మేము వాడుతున్నాం కదా అంటే 450 దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 15-20 రూపాయల్లో వస్తుంది. అలాగే ఐడియా అందరూ వాడారు ఒకప్పుడు, 150 రూపాయలు ఐడియా ఈరోజు 6 రూపాయలు, మనం వాడుతున్నాం అది. అలాగే ఆర్కామ్ 1000 రూపాయలు ఈరోజు 2 రూపాయలు, రూపాయో. అంటే నేను అనేది ఏమిటంటే మన వీడియో చూసి ప్రజలు నష్టపోవద్దు, మన ఉద్దేశం అది. అంటే డబల్ అయ్యే షేర్లు ఉంటాయి, త్రిబుల్ అయ్యే షేర్లు ఉంటాయి, 4 times అయ్యేవి కూడా ఉంటాయి, అలాగే కుదేలయ్యే షేర్లు కూడా ఉంటాయి. అంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే షేర్లు మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్గా మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈక్విటీ అన్నది కూడా మనం 1-2 షేర్లు కొనకూడదు. ఒకటే షేరు, సపోజ్ మనం బ్యాంక్దే షేర్ కొనుక్కున్నాం అనుకోండి, మీరు చెప్పినట్టు ఎస్ బ్యాంక్ లాగా అయ్యే అవకాశం ఉంది. లేదు ఆర్కామ్ అంటే మనం టెలిఫోన్ ఐడియా కానివ్వండి, సపోజ్ ఒకటే షేర్ కొనుక్కుంటే మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో కూడా డైవర్సిఫై చేసుకోవాలి. అంటే నేను అందుకనే మార్నింగ్ టు ఈవినింగ్ మనం వాడే అవసరాలకు సంబంధించి
అన్నీ కొనుక్కుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. అదే రైట్. సో ఒకటే పెట్టుకుంటే మీరు చెప్పేటట్టు జస్ట్ హెచ్చరిస్తున్నాం మనం అంతే. కరెక్ట్ ప్రోస్ కాన్స్. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు 30 నుంచి 50 కంపెనీలో పెడతారు. ఎందుకు పెడతారంటే డైవర్సిఫై చేస్తే అందులో ఆర్కామ్ ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఎస్ బ్యాంక్ కూడా ఉండొచ్చు. అయినా కూడా ఒక ఇన్వెస్టర్స్కి లాస్ రాకూడదు అంటే ఏం చేయాలంటే దాన్ని డైవర్సిఫై చేయాలి. అలాగే ఒక స్టాక్ పోర్ట్ఫోలియో కూడా ఒక 10 to 30 స్టాక్స్ కంపల్సరీగా ఉండాలి ఒకరి పోర్ట్ఫోలియో. అవి నిత్యావసరాలు అయి ఉంటే బాగుంటుంది. అలాగే ఫ్యూచర్లో గ్రోత్ ఏంది, రాబోయే ఇండస్ట్రీస్ ఏంది, అవి కూడా కొద్దిగా తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఒక 20 రూపీస్ అంటే 100 రూపాయలు మళ్ళీ మొత్తం ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు మనం. ఒక 100 రూపాయల్లో ఒక 20 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు మాత్రం మనం కొద్దిగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ఒక 20 నుంచి 30 రూపాయలు మాత్రం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్. మెజారిటీ మాత్రం మ్యూచువల్ ఫండ్కే పోవాలి. ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ ఉంటారు, ఆయన ఎక్స్పర్ట్, ఆయన ఎప్పుడు 24 గంటలు ఇందులోనే రీసెర్చ్లోనే ఉంటాడు, అతనికి ఒక టీం ఉంటుంది. సో అతని డెఫినెట్గా అతనికున్న నాలెడ్జి ఎవరికి ఉండే అవకాశం లేదు. కాబట్టి మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్కి వెళ్ళడం మంచిది. ఇంకా డెఫినెట్గా అలాగే గోల్డ్లోకి వెళ్ళాలి, కంపల్సరీగా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలి, కంపల్సరీగా కొద్దిగా సేవింగ్స్ అకౌంట్లో కూడా ఉండాలి. జాబ్ పోయినా కూడా ఇబ్బంది కాకుండా వీటిలో కూడా ఉండాలి. ఒక 10%, ఒక 5% కొద్దిగా ఈక్విటీ మనం నిత్యావసరాలు ఏదైతే వాడుతున్నామో వాటిలో ఉండాలి. సో ఇంకా డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ లేదంటే యుఎస్ ఈక్విటీ అంటే అమెరికన్ స్టాక్స్ కూడా కొంటుంటారు డైవర్సిఫికేషన్ కోసం. ఈక్విటీ అంటే మనం అనుకున్నట్టు ఓన్లీ ఇండియాలో పెడితే లాస్ కావచ్చు ఇండియన్ మార్కెట్, ఒక్కోసారి ఒక దేశం కూడా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు చైనా మార్కెట్ చూడండి, గత 5 సంవత్సరాలు 0 రిటర్న్, అందులో రిటర్న్ లేదు. మన ఇండియా కూడా రేపు 5 సంవత్సరాలు రిటర్న్ లేకపోతే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని దీంట్లో ఇంకొద్ది డైవర్సిఫికేషన్ పోవాలంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని అంటే వేరే కంట్రీ ఫండ్స్లో మన ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే యుఎస్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి అంటే మనకు తెలిసిందే మెటా షేర్స్, అమెజాను, యాపిల్, తర్వాత ఫేస్బుక్, టెస్లా. సో అంటే డైవర్సిఫైడ్ థాలి అంతే, భోజనంలో అన్నీ ఉండాలి. ఈక్విటీలో ఈక్విటీ డైవర్సిఫైడ్. రియల్ ఎస్టేట్లో కూడా ఒకే ల్యాండ్ కొనకుండా 4 చోట్ల 4 ల్యాండ్లు. అంటే క్రికెట్ టీం అంతే. అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉండాలి, బౌలర్ ఉండాలి, ఆల్రౌండర్ ఉండాలి. ఒకరు ఒక వికెట్ పడిపోయినా ఇంకొకళ్ళు కాపాడుతారు. అట్లాగా అన్ని విధాలా మన పోర్ట్ఫోలియోలో ఉంటేనే మన పోర్ట్ఫోలియో కూడా ముందుకు వెళ్తుంది. ఇంకొక విషయం చెప్పండి రమేష్ గారు, ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇన్సూరెన్స్ గురించి, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్గా యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనే కన్నా ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్లా చూడకూడదు. ఇన్సూరెన్స్ అంటే ఏంది? అవసరాల కోసం. అవసరాలు అంటే ఏముంటాయి? ఏమైనా అనుకోకుండా జరిగితే ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీకి ఆర్థిక భారం పడుతుంది. అంటే ఎవ్రీ మంత్ వచ్చే ఆదాయం మన ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో, ఎవరు సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమైనా అనుకోకుండా జరిగితే తర్వాత వాళ్ళకి ఆదాయం ఆగిపోతుంది. ఆదాయం ఆగిపోతే డెఫినెట్గా వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. అప్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అప్పులు తీర్చుకునేది కూడా భారం కూడా వాళ్ళ మీద పడుతుంది. సో ఇలాంటి వాటిని తప్పించుకోవడం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది. సో అంతేగాని దీని మీద ఇన్వెస్ట్ చేసి సంపాదిద్దామని కాదు. ఇన్సూరెన్స్ని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్లా చూడకూడదు. ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో మన ఆదుకునే ఒక వెపన్. అవునా? కరెక్ట్. దీన్నే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకొచ్చారు. డెఫినెట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో. ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదంటే ఒక పాయింట్లో చూడొచ్చు కూడా. ఎవరు చూడొచ్చు అంటే అందరూ చూడకూడదు. మళ్ళీ ఒకరు హెచ్ఎన్ఐ, ఓకే, హై నెట్ వర్త్ ఇన్వెస్టర్, ఆల్రెడీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. షేర్స్ అంటే ఏదో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లోనే ఇన్వెస్ట్ చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇంకొద్దిగా పార్ట్ ఉంటే ఇన్సూరెన్స్లో కూడా కొన్ని మంచి ప్లాన్స్ ఉన్నాయి. అంటే 6% IRR వచ్చేటట్టు. మనం 10 years కడితే మళ్ళీ వాళ్ళు 30 years ఇస్తున్నారు. మనం 10 లక్షలు, సపోజ్ ₹1,00,000 చొప్పున 10 ఏళ్ళు కడితే వాళ్ళు ₹1,00,000 చొప్పున 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇస్తున్నారు. అంటే కొంతమంది పెన్షన్, సపోజ్ నాకు 10 లక్షల పెన్షన్ కావాలంటే 10 లక్షలు 10 ఏళ్ళు కట్టుకుంటే ఎవ్రీ ఇయర్ 10 లక్షలు కట్టుకుంటా పోతే తర్వాత వాళ్ళకి 10 లక్షల చొప్పున 30 ఏళ్ళు ఇస్తున్నారు. కానీ ఇది నార్మల్ కామన్ మ్యాన్కి కాదు. నేను ఇక్కడ అన్ని లక్షల్లోనే మాట్లాడుతున్నాను. లక్షలు కట్టుకునే వాళ్ళు ఎవరంటే డెఫినెట్గా అబవ్ మిడిల్ క్లాస్. సో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాన్స్. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఓన్లీ టర్మ్ ప్లాన్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇవే ఇన్వెస్ట్మెంట్స్. డబ్బులు ఇంకా ఓవర్ డైవర్సిఫై చేయాలి, లేదా ఓవర్గా
అసెట్ అలొకేట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ చూడొచ్చు. ఎందుకంటే 6% ట్యాక్స్ ఫ్రీ, అది కూడా ఒక రకంగా మంచిదే. కానీ కామన్ మ్యాన్కి మాత్రం కాదు, మిడిల్ క్లాస్ పర్సన్కి కాదు. ఈ విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఒక ఫ్యామిలీకి ఉండాలి. అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. లేకపోతే ఏమైనా అనుకోకుండా జరిగింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి సపోజ్ ఒక 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలనుకోండి, డబ్బులు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అప్పు చేయాల్సి వస్తుంది. తర్వాత జీవితాంతం అప్పులు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, మంచి హెల్త్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాలి. దాని తర్వాత మనకు తెలిసినట్టే కార్ ఇన్సూరెన్స్లు, బైక్ ఇన్సూరెన్స్ అయితే అది మ్యాండేటరీ. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మాత్రమే అతను తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకు తెలిసిందే, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేటు, తర్వాత ఈక్విటీ మార్కెట్. సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకున్నప్పుడే మాత్రమే వాళ్ళు ఇండియా గ్రోత్ స్టోరీలో కూడా భాగం అవుతారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు. మంచి అడ్వైజ్ ఇచ్చారు రమేష్ గారు. సామాన్యమైన ప్రజలకి చక్కగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, మన ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, అమెరికా కానీ ఫారిన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది ఈరోజు రమేష్ గారితో ఇంటర్వ్యూ. మరిన్ని ఫినాన్షియల్ డిస్కషన్స్ కోసం, ఫినాన్షియల్ నాలెడ్జ్ కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. థ్యాంక్ యూ.